స్మార్ట్ ఫోన్ల వాడకం మన డైలీ లైఫ్లో ఒక భాగంగా మారిపోయింది. బ్యాంకింగ్, షాపింగ్ నుండి కమ్యూనికేషన్ వరకు మొబైల్స్ లేకుండా ఊహించడం కష్టం. అయితే పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఆన్లైన్ మోసం, స్పామ్ కాల్స్, సైబర్ నేరాల కేసులు కూడా వేగంగా పెరిగాయి. ప్రజల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కాలానుగుణంగా భద్రతా హెచ్చరికలను జారీ చేస్తుంది. ఇటీవల మొబైల్ యాప్లకు సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ద్వారా కొత్త హెచ్చరిక జారీ చేసింది. స్క్రీన్ షేరింగ్ యాప్లు. I4C ప్రకారం స్క్రీన్ షేరింగ్, రిమోట్ యాక్సెస్ యాప్లు సాధారణ వినియోగదారులకు అత్యంత ప్రమాదకరమైనవి. సైబర్ చెడ్డ వ్యక్తులు ఈ యాప్లను ట్రాపింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. తద్వారా వారు మీ స్మార్ట్ ఫోన్ను రియల్ టైంలో పూర్తిగా నియంత్రించగలరు. యాక్సెస్ ఇచ్చిన తర్వాత స్కామర్లు ఫోన్లోని సందేశాలు, బ్యాంకింగ్ యాప్లు, ఊట్లతో సహా ప్రతిదానికి యాక్సెస్ కలిగి ఉంటారు. ఈ 3 యాప్లను వెంటనే తొలగించండి. ప్రభుత్వం ప్రత్యేకంగా నివారించాల్సిన స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్లలో ఈ క్రింది వాటిని ప్రత్యేకంగా గుర్తించింది. ఏనీ డెస్క్, టీమ్ వ్యూయర్, క్విక్ సపోర్ట్. ఈ యాప్లు సాంకేతిక మద్దతు కోసం రూపొందించినప్పటికీ కొంతమంది ఆర్థిక మోసానికి పాల్పడేందుకు వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. స్కామర్లు ఈ యాప్లను ఎలా ఉపయోగిస్తారు? సైబర్ మోసగాళ్లు ఎల్లప్పుడూ బ్యాంక్ అధికారులు, కస్టమర్ కేర్ ఆపరేటర్లు లేదా ప్రభుత్వ విభాగాల ప్రతినిధులుగా నటిస్తూ స్క్రీన్ షేరింగ్ కోసం అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయమని వినియోగదారులను మోసం చేస్తారు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయండి. జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి.